ఎవరికి తెలియని విషయాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తుపొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బాబా బామర్దులు అనేది అందరికీ తెలుసు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. అదేవిధంగా మరికొంతమంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు, అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలే కూర్చుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదో 30% దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతని దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద 30% లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటరేట్ చేయాలని చెప్పాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీకి అనవసరం కదా. అక్కడేదో ఆ పాయింట్ని చీలికి దాటానికి, పార్టీలో చీలికలు దాటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే అట్లాగే 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు, మేయర్ని ఎందుకు మార్చలేదంటున్నారు. మేయర్ని మారుస్తారో మార్చరో అదనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యది, పార్టీ మధ్యది. అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు. ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని. అందరూ నిన్నటిదాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే. మేము కూడా వైసీపీలో పనిచేసాం, బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం. ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం. ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు కాబట్టి ఈ రోజున మేము బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరు పెద్దోళ్ళే సబ్జెక్టు పరంగా తెలుసుకొని మాట్లాడాలా. ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇంకోటి పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా ఖాళీగా ఉందనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లా. ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెల్లెలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ బావా బామర్దులు వ్యవహారం మనకంత అవసరమా? కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబారుతనంగా మాట్లాడితే మటుకి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తాం. వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జి. ఆయన ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు? వైఎస్ఆర్ పార్టీలోకి మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నోళ్ళం. మేము పార్టీ జెండా పట్టిన కాడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన 1999 ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసిన కాడి నుంచి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు. ఒకటే చెప్తున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 99 ఎలక్షన్ కాడి నుంచి కానీ 2004 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులుగా ఉండి 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత 2012లో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన ఉండి మేమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన మన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం ఇన్ఛార్జి గారు, ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీరు ఆ రోజు 2012 ఎలక్షన్ టైంలో మీరు మన వైఎస్ఆర్ పార్టీలోకి అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీద ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు? ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు? మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా? 2019లో నీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నాడు, మీ చిన్ననాటి స్నేహితుడు, మీ ఫస్ట్ నుంచి మీ అంచుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్నారు సురేష్ గారు.
వాళ్ళకి మీరేం చెప్పారనేది ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏ నాయకుడైనా సరే, దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో, తన పార్టీ సభలో తన ఆరాధ్య దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఇంట్లో గోడ మీద. ఏమండి ఇన్ఛార్జ్ గారు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో ఒకసారి చూపించండి అందరికీ. మీ మనస్తత్వం ఏందో అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో నిన్న 2024 ఎలక్షను జరిగేటప్పుడు వాసు ఓడిపోతున్నాడు మనకెందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారో ఒంగోలు మండలంలో అందరికీ తెలుసు. మీ అత్తగారు ఊరిలో వైఆర్టీ వచ్చింది వాసు గారికి అని అంటున్నారు. అది నీ వల్ల కాదు, ఆడ రాఘవన్న ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన వల్ల. ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు, ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు? నీకేం సంబంధం? నువ్వు అసలు నువ్వేంత బొడ్డు కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తం అంతా మిడిచుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నీకేం సంబంధం? ఒకటే చెప్పదలుచుకున్నావు, ఇన్ఛార్జిగా ఏదో ఎలాగ పెడదామని నిన్ను ఏదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ ఏదో అంటుంటారు, అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి. దాన్ని నిర్వర్తించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. ఇంకొకటి, మీతో పాటు నిన్న టేబుల్ మీద కూర్చో ప్రెస్ మీట్లో మాట్లాడిన కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట. ఏమన్నారంటే ఎవడో సౌరాలు అమ్ముకునేవాడు అంచర్లు అమ్మేమో అన్నారు మమ్మల్ని. సౌరాలు అమ్ముకునేవాళ్ళు కాదు, సారీ పక్క పిన్నీసులు, చెక్క దూమెళ్ళు, కేట్బాళ్ళు అమ్మేవాడితో ఇచ్చారు ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి. మీరు దయించి మీ పక్కన ఉన్నవాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటంలో ఈరోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు. ఏమండి దేవి సీట్స్లో మీరు ప్రతి నెల తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి? ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పండి. మా పురుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన ఆ అవినీతి భాగవతానికి అక్కడ ఒంగోలు మండలంలో మన మీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న 9,000 మెజార్టీ రావాల్సిన 6,000 మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు? మీరే కాదా? మీ నాయకత్వం కదా? ప్రతి ఓళ్ళు వాసన దగ్గర మొత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ, ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుందని. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత మా నాయకుడి మీద, మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్, దయచేసి ఏదో భాగవతాలు బయట పెడతానంటే అందరు భాగవతాలు బయటకు వస్తాయి. భాగవతాలు పెడతామంటే అందరు భాగవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ దాకపోద్ది? మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళీ కౌంటర్ వస్తుంది. మేము కూడా చెప్తున్నాం, మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది. మీ అందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యండి అంతవరకే. ఈ రోజుకి మొన్న 2024 ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చి వచ్చారు. ఇదే ఇన్ఛార్జి, మీ ఇన్ఛార్జి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బొకే ఇచ్చి వచ్చారు. అందరికీ తెలుసు ఈ విషయం. అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలా. పార్టీకి వెళ్దాంరా, నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి నా స్వయంగా నువ్వు నాకు చెప్పావు. కానీ నేనేమన్నాను అన్నా, లేదు ఈ పార్టీ గెలిచినా ఓడిపోయినా మనం ఈ పార్టీలో ఉంటామని, నేను ఈ పార్టీలో ఉంటానన్నా అని చెప్పి నీ స్వయంగా నేను చెప్పాను. అప్పుడు నువ్వు నీ పని నువ్వు చూసుకొని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. తర్వాత 2019 తర్వాత పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మనం చొరబడి బాగా వాసంతో క్లోజ్గా ఉండి, సుబ్బారెడ్డి గారు క్లోజ్గా ఉండి కోట్లు సంపాదించుకున్నావు. కోట్లు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పార్టీ మీద అలిగి 2024 ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పార్టీకి పనిచేయకుండా మళ్ళీ
వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తిరుగుతా అట్నే అదే తిరిగావు. అదేవిధంగా ఒక పార్టీకి నువ్వు ఒక ఓటు నువ్వు వైఎస్ఆర్సీపీకి 24 ఓటు వేయలేదు, ఓటు వేయమని ఎవరు అడగలేదు. నువ్వు నీ పార్టీకి నువ్వు కాముగా తిరుగుతా గెలిస్తే వద్దాం, గెలవకపోతే అటు వెళ్దాం అని చెప్పి నీ పార్టీకి నువ్వు తిరుగుతూ ఉన్నావు. అసలు నీకు ఇన్ఛార్జ్ పదవి వైవి సుబ్బారెడ్డి గారు నీకు ఏ విధంగా ఇచ్చారో నాకు అర్థం కాల. అంటే పార్టీకి బాగా పనిచేసేవని ఇచ్చారా లేకపోతే పని చేయాలని చెప్పి ఇచ్చారా? నాకు తెలిసి ఏంటంటే నువ్వు తిరుపతికి బాగా దొంగ బియ్యం తోలేవు, లారీలు పంపించుకున్నావు. ఆ విధంగా నువ్వు కోట్లు సంపాదించుకొని అదే కోట్లు కాకుండా ఒంగోలులో స్టోర్ బియ్యం కూడా బాగా అవినీతి చేసి బాగా కోట్లు సంపాదించుకున్నావు. ఆ కోట్లు సంపాదించుకున్న డబ్బులు నీ చేత ఎట్టా ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచించుకొని కేవలం నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. అంతకు తప్పితే నీ మీద ఇన్ఛార్జ్ వల్ల నీ వల్ల పార్టీ నష్టం పోయిందని చెప్పి పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అసలు నీ వల్ల పార్టీకి వచ్చేవాళ్ళు రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. నీ వల్ల పార్టీకి నష్టం తప్పితే లాభం అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారు. మేం కాదు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలు అనుకుంటున్నారు. మీ వైఎస్ఆర్సీపీలో మీది ఒక బ్రహ్మానందం క్యారెక్టర్, అంటే జస్ట్ క్యారెక్టరు. జస్ట్ కెమెరా యాక్టర్గా వచ్చిపోయేదానికే నీ క్యారెక్టర్. సినిమా లాస్ట్కి వచ్చేలేకి హీరో వస్తాడు, హీరోకి టికెట్ ఇస్తారు, హీరోకే గెలిచిన ఓడిపోయి వాళ్ళకే ఇస్తారు. నీది నీ చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తానికి తప్పితే నీకు టికెట్ ఇచ్చేయలేదు, నీ టికెట్ పెట్టేది లేదు అని నేను చెప్పే మాటలు కాదు. ఈ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే మాట్లాడుకున్నారు. అసలు నీకు వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు వైసీపీకి పార్టీకి పనిచేయలా, నువ్వు ఒక్కసారి ఓటు వేయమని చెప్పి ఎవరు అడగలా. అలాంటప్పుడు నువ్వు వాసన గురించి అడిగా, నీకు హక్కు నీకు ఎక్కడిది? సరే ఓకే, వైఎస్ఆర్సీపీ 24లో పార్టీ ఓడిపోగానే వెంటనే బొకే ఎత్తుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే గారిని గెలిచావు. ఎమ్మెల్యే గారిని పట్టించుకోకపోయినా బొకే ఇచ్చి గంటసేపు పక్కన కూర్చున్నావు. అతనైతే నేను ఎవరు రాసావా అనే టైపులో పోయి మళ్ళీ నువ్వు పోయి నేను పార్టీకి నేనే పనిచేస్తాను, నేను వైసీపీకి పనిచేయాలని చెప్పి నువ్వే ఆలోచపడి నువ్వే మాట్లాడుకొని అయినా ఏదో సెట్ చేసుకొని వచ్చావు. మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చే 2 రోజుల ముందు కూడా వాళ్ళ ఇంటికి పోయి నేను టీడీపీని ఏమన్ను, నువ్వు మన ఇద్దరం బాయి నాకు శత్రువు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అని చెప్పి నువ్వు వచ్చావు. టీడీపీ జనసేన కూటమి అయితే నీకు వైసీపీ శత్రువు అయితే నీకు జనసేన గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంది? నువ్వు ఎప్పుడైనా జనార్దన్ స్టేట్మెంట్ ఇచ్చావా? ఎప్పుడైనా ఒక మాటని చెప్పి మాట్లాడావా? అదేం లేదు. నీకే కాడికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మాట్లాడితే నీ పని. అసలు నీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి ముందే చెప్పావు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంది? కేవలం జస్ట్ క్యారెక్టర్ వరకు ఇచ్చావు. ఆ జస్ట్ క్యారెక్టర్ పాత్రను పోషించుకో, నువ్వు వెళ్ళిపో. అంతేగా వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే అవసరం నీకు లేదు. అసలు వైవి సుబ్బారెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్నావు. అసలు నువ్వు అతనికి పార్టీకి పని చేయకుండా నువ్వు ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇచ్చావు అతనికి? అతను 2019లో పనిచేయాలా, 2024లో పనిచేయాలా? అతనికి నువ్వు ఏం చూసి ఇచ్చావు? నువ్వు వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తానికి ఇచ్చావా? వైఎస్ఆర్సీపీ బాగుపడటానికి ఇచ్చావా? ఈ విధంగా ఇంకోసారి కానీ వాసన మీద కానీ అవాకు చవాకులు పేలితే ఇంకా ఇది స్టార్టింగే, ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం, కానీ అది పద్ధతిగా అని చెప్పి మాట్లాడట్లేదు. ఇంకోసారి ఇంకో గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. మాగుంట సుబ్బారెడ్డి గారి దగ్గర చేరాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి తగాదా పెట్టడంలో మొట్టమొదటి వ్యక్తి చుండూరు రవిబాబు. ఎందుకు? తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం సుబ్బారెడ్డి గారి దగ్గర చేరి తన జీవనం కోసం పొగాకు పర్మిట్ ఒకటి తెచ్చుకొని తన జీవనం సాగించడం కోసం పొగాకు సప్లై చేసుకునేవాడు. 14 నుంచి 19 దాకా సుబ్బారెడ్డి దగ్గర ఉండి 19లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉంటే మీరు గెలవరని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్తాడు. ఇట్లా బావమరుదుల మధ్యన పెద్ద అగాధం ఏర్పరిచిన ఏకైక వ్యక్తి చుండూరు రవిబాబు. దేనికి? తన సంపాదన కోసం, తన అక్రమార్జన కోసం. ఇదే చుండూరు రవిబాబు మార్కెట్ యార్డు కూడా పర్వత వైపున 2 ఎకరాల భూమి కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని ఉంటే అది తక్కువ రేటుకు వస్తుందని చెప్పి అది కొని అధికారాన్ని ఉపయోగించుకొని 19-24 మధ్యలో అధికారం ఉపయోగించుకొని వాళ్ళని ఖాళీ చేయించి బలవంతంగా ఆ పొలం తక్కువ రేట్లు కొన్నాం. అదేవిధంగా మంగమూరు రోడ్లో ఎండోమెంట్ ల్యాండ్, దాన్ని కూడా అధికారం ఉపయోగించుకొని కన్వర్షన్ చేసుకొని లబ్ధి పొందాం. అదేవిధంగా టింబర్ డిపో ఎదురు 100 గదుల స్థలం. ఈ విధంగా అక్రమాలు చేసి నువ్వు ఇసుక అమ్మింది నువ్వు, బియ్యం అమ్మింది నువ్వు, చేమకుర్తి నుంచి రాళ్ళు అమ్మింది నువ్వు. నీదంతా అక్రమ సంపాదనే. ఒకవేళ మీ నాన్న కష్టపడి పనిచేసి నేను బతికించాడేమో కానీ నువ్వు మటుకు అక్రమంగా సంపాదించుకోవడానికి తయారయ్యావు. అసలు
నీ జీవితం మొత్తం మీద రాజకీయ జీవితంలో ఎప్పుడైనా బీఫామ్ చూసావు నువ్వు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నీ భార్యకి బీఫామ్ ఇస్తే అది చూసావు. జెడ్పీటీసీ గెలిచినాక ఆ మండలం మొత్తం మీద ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా? ప్రజల సమస్యలు తీర్చావా? పార్టీ కోసం కష్టపడ్డావా? ఏమీ లేదు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి అనవసరమైన ఆరోపణలు చేయడం మీకు అసలు సబబేనా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో భోజనం తిన్నారు, టిఫిన్లు తిన్నారు, మంచినీళ్ళు తాగారు, కోట్ల రూపాయలకు పడకలెత్తారు. అదేవిధంగా లంకపోతు అంజిరెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పాడు, తెలుగుదేశం పార్టీలో ఉంటూ కోవర్ట్గా పనిచేశానని. 99-2004 అసలు అదేం పద్ధతి? నీకు రాజకీయంగా ఒకసారి నీ శ్రీమతి ఎంపీ పోయింది, నువ్వు ఎంపీ పోయావు. నీది గాదిపాలెం ఎంపీటీసీ రిజర్వేషన్లో లేడీ కోట అయింది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే నీకు అల్లూరు ఎంపీటీసీ టికెట్ ఇస్తారు అసలు నీకు? ఆయన ఆశీస్సులు కానీ ఆయన సూచనలు కానీ లేకపోతే నువ్వు ఎంపీ కొత్తపట్నం మండలానికి ఎంపీ అవుతావా? నీ రాజకీయం మొత్తం జడా కోటేశ్వరరావు గారు పిఎస్ఎఫ్ పార్టీ పెట్టిన కానీ స్టార్ట్ అయింది. పిఎస్ఎఫ్ పార్టీ ఆఫీస్ మెస్సులో ఉదయాన్నే మీ ఊరి నుంచి వచ్చి పల్లెటూరు నుంచి వచ్చి ఆడ కూర్చొని ఆకలి స్థానం తిని వెళ్ళేవాడివి. అటువంటి వాడివి నువ్వు అక్కడ ఆక్వా వాళ్ళని బెదిరిస్తావు, సీడ్స్ కంపెనీలను బెదిరిస్తావు, సీ ఫుడ్ వాళ్ళని బెదిరిస్తావు, డబ్బులు తీసుకుంటావు. అదేవిధంగా ఒకసారి వాన్పిక్ సేకరణ జరిగింది, అక్కడ కూడా అదేవిధంగా కోట్ల రూపాయలు కొట్టుకున్నావు. దేవరంపాడు సర్వే నెంబరు, మోటుమాల ఉప్పు కొట్టారులు అన్నీ ఆక్రమించి అమ్మింది నువ్వు కాదా? మోటుమాల పోదాం, మోటుమాలలో ఉన్న ఆ భూములు కొన్న వాళ్ళందరూ చెప్తారు ఎవరు అమ్మిందని. నువ్వు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడితే 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేశారు. ఆయన నీడలో ఎదిగి పదవులు పొంది, లేకపోతే మీరు జీవితంలో అసలు ఎంపీపీలు అవుతారా, జెడ్పీటీసీలు అవుతారా? ఎవరైనా సరే ఒక నాయకుడు అంటుంటే కింద ఉన్న వాళ్ళు ఎదుగుతాం. అది మర్చిపోయి ఈ విధంగా మాట్లాడటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగిన అన్యాయాలు, బాధలు, అవమానాల గురించి ఆయన మాట్లాడారు. ఆయనకి తెలుసు, అది మీకేం తెలుసని అసలు. కనుక మేము చెప్పేది ఏంటంటే, మీరు ఈరోజు కొత్తపట్నం మండలం మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అధికారంలో ఎన్నిసార్లు ఉన్నా సరే అక్కడ జరిగిన ఉద్యోగాలు, హెల్పర్లు, సబ్స్టేషన్లో అన్నీ అవినీతికి అమ్ముకున్నాం. పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి ఒక కేవలం అవినీతి పనులు చేసింది మీరు. కనుక మీ జీవితం ఇసుక అమ్ముకోవటం, బియ్యం అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం, సీ ఫుడ్ వాళ్ళ కాడ, ఆక్వా వాళ్ళ కాడ, రొయ్యల చెరువుల వాళ్ళ కాడ బెదిరించి అదిరించి పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకోవటం. ఒకటే లంకపోతు అంజిరెడ్డి, నువ్వు నిజాయితీగా ఏ రోజు ఏ ఎలక్షన్ అయినా కానీ పార్టీ కోసం నీ జోబులోంచి డబ్బులు ఖర్చు పెట్టావా? చుట్టుపక్కల ఉన్న వనరులను కొల్లగొట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టావు. లేకపోతే మీరేమైనా వ్యాపారస్తులా, లేకపోతే ఏమైనా పొలాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వ్యాపారం చేశారా, ఫ్యాక్టరీలు ఉన్నాయా మీ ఇద్దరికి? కనుక మీరు మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు కూడా 10 మాట్లాడతారు. మీ గురించి అన్నీ తెలుసు. కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సున్నితమైన మనసు, మంచి మనసు ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఇస్తాడు అందరినీ. ఆ విధంగా ఆదరించబట్టి ఈ విధంగా ఎదిగి ఈరోజు ఆయన మీదే మీరు అవాకులు చెవాకులు ఆరోపణలు చేసే స్థాయికి వచ్చారు. కనుక మీ ఇప్పుడు చుండూరు రవి గారు ఒక ఆయన, చుండూరు రవి లంకపోతు అంజిరెడ్డి వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే వాళ్ళని ఆశపడుతున్నారు. ఆశ కాదు, లక్ష్యం ఉండాలి, పట్టుదల ఉండాలి, 10 మందిని ప్రేమించే తత్వం ఉండాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టే తత్వం ఉండాలి. ఈ ఎన్ని లక్షణాలు మీ ఇద్దరు కాడ ఉన్నాయి? అసలు జోబులు వేసుకోవడం తప్ప ఎవరికైనా జోబులను తీసిపెట్టే గుణమే లేదు. ఇద్దరు ఒకరికొకరు వాళ్ళే వెన్నుపోటు పొడుచుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న ఇన్ఛార్జి మీద కథలుగా ఒకరు చెప్పిస్తున్నారు. అంటే ఇద్దరికి ఆశ కలిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోతే మేమిద్దరు ఈ చుండూరు రవి బాబు ఆయన ఎమ్మెల్యే అవ్వాలని, లంకపోతు అంజిరెడ్డి ఆయన ఎమ్మెల్యే అవ్వాలి. కనుక మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు 2 సార్లు నీ భార్య కానీ నువ్వు కానీ ఎంపీ అయినా, చుండూరు రవిబాబు జెడ్పీటీసీ అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులు అభయంతో జరిగింది తప్ప మీ స్వయం కృషి ఏమీ లేదు. అసలు మీరు ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నారు. 20 మంది కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో వచ్చి జనసేనలో ఎందుకు చేరారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం అది. ఇదే విధంగా కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు మండలం కానీ ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎంతమంది సర్పంచులు ఉన్నారు, మీతో ప్రయాణం చేస్తున్నారు? అసలు వాళ్ళతో మీరు పలుకుతారా? అందుకే ఈ 2 మండలాల్లో మీ గురించి ఎవరిని అడిగినా కథలుగా చెప్తారు. కనుక అదేవిధంగా చుండూరు రవిబాబు కామిపల్లి అక్కడ ఇసుక చేస్తూ అక్రమ ఇసుక
మేదరమెట్ల సురేష్ అనే అతను ఒక అతను చనిపోయాడు, అది కేసు కూడా అయింది. అతను ఒక లెటర్ రాసి చనిపోయాడు. ఇవన్నీ అందరికీ తెలుసు. అన్న కోసం ఎప్పుడు వస్తాడా అని పడిగాపులు కాసిన వాళ్ళే ఈరోజు ఏదో వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చారని లేదా మండలాల నాయకులు అని చెప్పి అనలేడు కదా, ఆయన వెళ్ళిపోయాడు ఇంకంతా మందే పెత్తనం వచ్చిద్దని పగటికల్ల గంట వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం కొంతమంది అయితే మన జరిగిన స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ సొంతూరులో కూడా గెలవలేకపోయారు. వాళ్ళు కూడా అన్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దారిని పోయే ఏనుగు పోతుంటే కుక్క మరుగుతూ ఉంటాయి, అట్లానే తయారు వాళ్ళందరూ కూడా. ఏదన్నా ఉంటే పార్టీ పరంగా వాటి గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా చేశారు, మేము అవి చెప్తాం ఈ చెప్తాం అంటే ఇక్కడ కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ ఒకరి బొక్కల గురించి ఒకరు అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి. అందుకని అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా ఎంతవరకు అయితే మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు చేస్తా వ్యక్తిగతంగా పోతే ఇక్కడ కూడా బాలినేని తరపున ఎంత దూరమైన పోవడానికి ఇక్కడ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంకోసారి మటుకు అన్న గురించి ఇట్లా వ్యక్తిగత అనవసరంగా మాట్లాడడం మటుకు పద్ధతిగా ఉండదని అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే కూడా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు ఇంకా ఎక్కువగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా బెడ్రూమ్లో కూడా గంటలు వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా రావాల్సిన పరిస్థితి మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. అంటే మాకంటే అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడిన వాళ్ళు. మరి ఆయన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అనేది మరి మా అందరికంటే కూడా వాళ్ళకే ఎక్కువ తెలుసు. మరి తర్వాత తదనంతర పరిణామాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆవేదనని బాధను కూడా ఎక్స్ప్రెస్ చేస్తా, అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో అందరికీ కూడా తెలుసు. ఒంగోలు రాకుండా చివరికి ఆయన నేను పోటీ చేయని ఒంగోలు నుంచి అనే పరిస్థితి కూడా తెచ్చుకొని పట్టాల విషయంలో కూడా అంత ఇబ్బంది పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మనందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళే మాట్లాడటం అనేది మంచి సంస్కారమైన పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా అందరికంటే అదేవిధంగా మీకే ఎక్కువ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలుసు. ఆయన ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఎంతమందిని ఆదుకుంటున్నారు, అదేవిధంగా ఆయన సొంతంగా నెల ఇంటి నుంచి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు అనే విషయం కూడా మీ అందరికీ ఇంకా ఎక్కువే తెలుసు. మరి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి కార్యక్రమాలు చేసిన మీరు ఈరోజు అంత వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది మరొకసారి మంచి పద్ధతి కాదని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈరోజు ఇన్ఛార్జి కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడినట్టు కూడా అర్థమవుతుంది చుండూరు రవిబాబు. మరి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, చుండూరి రవి గారి భార్య జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఒంగోలు మండలంలో మరి కనీసం మీకు టీడీపీ పోటీ చేసి కూడా విత్డ్రా అయింది. టీడీపీ క్యాండిడేట్ అనేవాళ్ళు కూడా లేరు, మీకు అసలు పోటీయే లేదు, మీకు రూపాయి కూడా డబ్బులు ఖర్చు కాలా, ఎవరో నామినల్గా ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళే ఉన్నారు. మరి టీడీపీ క్యాండిడేట్ని విత్డ్రా చేసింది ఆ రోజు ఎవరు చెప్తే విత్డ్రా అయ్యారండి? మీకు అసలు ఎలక్షన్ ఖర్చు కూడా లేకుండా మిమ్మల్ని జడ్పీటీసీ చేసి అదేవిధంగా మిమ్మల్ని వైస్ చైర్మన్గా కూడా చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కోరిక కూడా ఉండేది. మరి చైర్మన్గా ఓసీ కేటగిరీ వ్యక్తే రావడంతో మరి రెండో మహిళగా అవకాశం లేక వేరే వాళ్ళని ఎన్నిక చేయటం, ఆ విషయం మీకు కూడా తెలుసు. అదేవిధంగా చీమకుర్తిలో డంపింగ్ యార్డ్ శుభ్రంగా చేసుకున్నారు. డంపింగ్ యార్డ్ అది ఎవరి ద్వారా చేసుకున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే చేసుకున్నారు. అదేవిధంగా టిప్పర్లు, ఎన్ని టిప్పర్లు కొన్నారు మీరు? టిప్పర్లు కొని మరి కొండేపి నియోజకవర్గం నుంచి డైలీ 40-50 టిప్పర్లు ఒక్క రోజుకి మరి మీరు వ్యాపారం చేయలేదా? ఇది అందరికీ తెలియదా? ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి వైసీపీ నాయకుల దగ్గర నుంచి మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు. ఆయన టిప్పర్లు ఆ రోజు ఉన్న ఇసుక రేటు ఎంతెంత అమ్మాడనేది కూడా ఒంగోలు కాదు, నెల్లూరు కాదు, చుట్టుపక్కల కూడా ఎంత వ్యాపారం చేశాడనేది కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా మరి రైస్ మిల్లు, మరి ఈ రోజుకి కూడా నువ్వు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి
మరి ఈరోజు కూడా రైస్ మిల్లు రన్ చేస్తున్నావు కదా. ఆ రోజు ఒంగోలు కానివ్వండి, వేరే పక్క నియోజకవర్గాల నుంచి కానివ్వండి, మరి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి ఇందాక మా మిత్రులు ఎవరో చెప్పారు, నాకైతే అది కరెక్ట్గా తెలియదు. కానీ జనాల నానుడి తిరుపతి కూడా పంపించారని చెప్పనేది. మరి ఈరోజు కూడా నువ్వు అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తా మరి ఎట్లా జరుగుతుందండి వైసీపీ ఇన్ఛార్జిగా మీరుండి? మరి ఇవన్నీ మీరు మర్చిపోతే అట్లా. దయచేసి విమర్శలు అనేది ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ప్రతి వైసీపీ కార్యకర్తకు తెలుసు, అందరికీ తెలుసు నేను చెప్పిన విషయాలు మొత్తం ఆయన చేశాడని చెప్పనేది. మరి ఫర్దర్గా మీరు కూడా సద్విమర్శలు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మీకు చెయ్యాలి అని పైనుంచి మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఒక మంచి విషయమో లేదంటే వ్యక్తిగత విమర్శలు జోలికి పోకుండా దయచేసి మంచి భాషా పద్ధతిలో మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి ఇట్టా కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది. వాళ్ళందరూ కూడా వాసన్నని ఈరోజు విమర్శించే స్థాయి. ఒకటి, ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి, వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు. వాసన్నకుందా అంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు, అట్లా అంటే ఉందా అని అంటారేమో. వాళ్ళిద్దరికీ లోపూచీన లోగుట్టున ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది. ఏంటంటే, అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే, ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లయితే మాట్లాడి పక్కకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వితిన్ సెకండ్స్లో వాసన్నకి ఫోనో మెసేజో చూసి అన్నా మమ్మల్ని క్షమించు విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఒక పేర్లు ఎందుకులేండి, ఒక్కొక్కరు మాట్లాడతారు. మరి వాసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన్న వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఎవరు అన్నారు, అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు. ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక మా మాధవన్న చెప్పారు, ఇప్పుడు మేమున్న 20 మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామనంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్క్రోలింగ్స్ పెట్టారు, ఊసర వెళ్ళి అని. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది, ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు. మరి అప్పుడే మీరు అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే. అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళో మా కుటుంబీకులో మా సంబంధీకులో వాళ్ళందరూ కూడా వాసన్నకి అటాచ్ అయ్యి ఉన్నారు. ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు, నాయకుడిగా ఎదగాలి. ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి. సో మేమందరం కూడా వాసన్న ఎమ్మటే ఉన్నాం ఆ రోజు నుంచి. పోనీ ఇంకోది ఏదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళమేమో, ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం. కానీ వాసన్న ఉన్నారు, ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న 20 మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు. మరి మీరు అన్నారు చాలామంది ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు, లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి, మీరు వెళ్ళొద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని. మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన్నమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్న వాళ్ళని ఏం బతిలాడలేదు. వాసన్న నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు, మేము ఉన్నాము. మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ పెట్టారు కదా, మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు. వాళ్ళలో ఒకళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న 20 మందిని ఎవరిని అడగలేదు. వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన్నమ్మట అని. దేనికి ప్రలోభాలు పెట్టారు, అన్నిచ్చారు ఇన్నిచ్చారు అని అన్నారు, ఏమీ ఇవ్వలేదు. నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం. బెనిఫిట్స్ అందరూ పొందారు. వాసన్న గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగమెరిగిన సత్యం కానే కాదు.
ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని. ప్రకాశం జిల్లానే కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక్క వాసన నియోజకవర్గంలోనే. కాదని నిజంగా ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిని అడగమని చెప్పండి. వాళ్ళ మనస్సాక్షికి ఇప్పుడంటే భయపడో మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు వాసన వాళ్ళు కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా? బెనిఫిట్స్ పొందకుండానే ఊరక జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ? లేదు కదా. మరి ఇంకొకళ్ళు అన్నారు, చాలా పెద్ద మనిషి ఆయన, బాలేని వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే సగరాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అన్నారు. సగరాలు అమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రి ఎవరు లేరా? అంత తీతాగా ఉంటారా వాళ్ళు? వాళ్ళు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు కానీ మీరు ఎవరు గెలవట్లేదా? అట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి కీచాగా మాట్లాడదు, ఈజీగా మాట్లాడుతున్నారు. ఇంకొక లేడీ ఒక ఆవిడ మాట్లాడారు, ఆవిడేమన్నారు, ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అని నేను చెప్పాను ఏందో మాట్లాడారు. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చామ్మా? ఎంతమంది దగ్గర నువ్వు ఏడ్చావు? అదెంత తప్పు? ఇంత ఊరకు ఏంది ఇది తీసేసినట్టుగా మాట్లాడితే మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని మాట్లాడలేరా? అంతకుమించి చాలా నీ గురించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతుంటే వెనక వాళ్ళు ముందోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు, ఆయన మాట్లాడుతుంటే కిందోళ్ళు పైనోళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆపమన్నారు, నాగబాబు గారు చెప్పారు అన్నారు. వాసన్న ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఉంది అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పదలుచుకుందేదో చెప్తాడు. అంత సభలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన చెప్పారు. ఇంకొక ఆయన చెప్పారు, రష్యా వెళ్తాడు, ప్యాకాట ఆడతారు, ఇదేంది స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, అవన్నీ మీరేమన్నా చూసి వచ్చి చెప్పారా? ఆయనే మీడియా ముందు చెప్పారు. रिम झिम रमजान ओंगोल में सबसे सस्ता दुकान आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ఈద్ 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3-piece చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.